ఈ లోకంలో ప్రతి ఒక్కరూ కూడా తన మన అని భేదం ఉంటుంది. నా వాళ్ళు, వీరు నా వాళ్ళు, వీరు నా రక్త సంబంధులు, వారి స్నేహితులు, వారిని నాకు సంబంధించిన వారు అని మనుషులకి భేదం ఉంటుంది. కనుక ఆ మనుషుల భేదాన్ని బట్టి వారిని ప్రేమిస్తూ ఉంటారు. కానీ మన ప్రభు అలాగూ కాదు. యేసయ్య అలాగూ కాదు. ఆయనకి ప్రతి ఒక్కరూ కూడా ఆయనకి కావాలి, అందరూ కావాలి ఆయనకి. ఏ ఒక్కరిని కూడా ఆయన విడిచిపెట్టడానికి ఇష్టపడట్లేదు. ఏ ఆత్మ నశించిపోవడం నాకు ఇష్టం లేదు అని చెప్తున్నాడు. అందుకే ఆయన అపోస్తుల కార్యములు అపోస్తులైన పేతురు గారి ద్వారా మాట్లాడుతున్నటువంటి మాట 10వ అధ్యాయము 35వ వాక్యము ఇలాగ రాయబడింది. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. దేవునికి స్తోత్రం. ప్రతి జనములో కూడా ఆయనకు భయపడాలి, దేవునికి భయపడాలి. అంటే ఆయనకు భయపడితే మరి చాలా మంది అనుకుంటారు, ఆయనకే భయపడాలా, ఇంకెవరికి భయపడకూడదా అని అనుకుంటూ ఉంటారు. నిజంగా ఆయనకు భయపడడం వల్ల నీకు లాభం ఏంటో తెలుసా? ఆయనకు భయపడితే పాపము నుంచి నువ్వు విడిపించబడతావు. ఆయనకు భయపడితే తప్పు చేయాలంటే భయపడతావు. ఆయనకు భయపడితే నువ్వు దొంగతనం చేయాలంటే నువ్వు భయం వేస్తుంది. నీవు ఆయనకు భయపడితే ఏదైనా తప్పుడు పనికి పూనుకోనాలంటే భయం వేస్తుంది. నిన్ను తిన్నని మార్గంలో నడిపిస్తుంది ఆయన భయం. వక్ర మార్గంలోకి వెళ్లకుండా నీకు సహాయం చేస్తుంది ఆయన భయం. అర్థమవుతుందా? దేవుని కశక్తి, ఆయన కశక్తి నీ పైన పని చేస్తా ఉన్నప్పుడు నీ అడుగు ఇరుకున పడకుండా నీవు ఎంత మాత్రము కూడా హీనమైన దుస్థితికి వెళ్ళిపోకుండా ఆయన నిన్ను కాపాడుతాడు. ఆయన పట్ల నీవు భయము కలిగి ఉంటే. అందుకే ఎవరైతే ఏ జనములో నుంచి అయినా సరే ఎవరైతే ఆయనకు భయం కలిగి ఉంటారో, ఆయన ఎందుకు భయభక్తులతో ఉంటారో, నీతిగా నడుచుకుంటారో వారిని ఆయన అంగీకరిస్తాడట. ఆయన అంగీకరిస్తే ఇంకా దేవుని శక్తిని వాళ్ళు పొందుకున్నట్లే. అంగీకరిస్తే వారికి ఎటువంటి లోటు ఉండదు, అద్భుతమైన కార్యాలు వారు చూస్తారు. అట్టి ఆత్మకార్యం నీ పట్ల జరుగులాగా నీవు నీ కుటుంబము ఆయనకు భయపడేలాగున, ఆయనకు శక్తి ఆశ్రయించేలాగున అట్టి ఆత్మ నీ పైన, మీ అందరిపైన, మనందరిపైన కుమ్మరించబడును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవా నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయం నీకు మాట్లాడిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. నీ కాపుదలని సహాయం సన్నిధి నీ ఆత్మకార్యం వారి పట్ల జరిగించి ఆశించిన ప్రతిఫలం అనుగ్రహింపచేసి వారికి ఉన్న ఇరుకు ఇబ్బంది వ్యాధి బాధ నుంచి విడిపింపచేసి గొప్ప చేయమని, నీ సహాయాన్ని అనుగ్రహింపచేయమని యేసు నామములో అడుగుచు ఈ మాటలు వినిచిన బిడ్డలందరూ మీ హస్తముగా అప్పచెప్పుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే ప్రవేశ సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు.